హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఈ వీడియోలో అయితే మీరు మ్యాక్సిమం నేను చాలా ఐటమ్స్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానని చెప్పాను కదండి. డెకరేషన్ కవర్ అయి ఉండొచ్చు, ఇంకా త్రియాన్స్ బర్త్డే ప్రిపరేషన్ కోసం అని. సో అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మ్యాక్సిమం ఐటమ్స్ కవర్ చేశాను, ఇంకేమన్నా కవర్ చేయండి ఫ్యూచర్ వీడియోస్ లో వస్తూ ఉంటానండి. అండ్ ఇదైతే ఫస్ట్ పార్సిల్. యాక్చువల్లీ నేను ఆ రోజు ఆర్డర్ చేశాను అనమాట. లైక్ 4 ఆర్డర్ చేశాను. నైట్ 10 కల్లా వచ్చేసాయి అనమాట. 10 కూడా అవ్వలేదులేండి, నైట్ 10 కల్లా డెలివరీ అన్నాడు. ఇంకా ఎర్లీగానే వచ్చాయి. సో చాలా ఫాస్ట్ గా వచ్చింది అనమాట. సో ఇవైతే నేను రిటర్న్ గిఫ్ట్స్ కి ఇద్దాం అనుకున్న ఐటమ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్స్ అవి వేసి ఇవ్వడానికి చిన్న బ్యాగ్స్ లాగా ఉంటాయి కదా, గిఫ్ట్ బ్యాగ్స్ అవి. అండ్ దాని తర్వాత ఇవేమో సెంటెడ్ క్యాండిల్స్. నాకైతే చాలా క్యూట్ గా అనిపించాయండి. నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చాను అనేది నేను క్లియర్ గా ఇంకా వీడియో చేస్తాను, బికాస్ అన్ని ఒకేసారి రాలేదు. వచ్చినంత వరకు నేను దీంట్లో చూపించా, బట్ ఇంకా క్లియర్ గా నేను ఇంకొక వీడియో చేస్తాను. బికాస్ కొన్ని ఐటమ్స్ నేను ఇండియా నుంచి తెప్పిస్తున్నాను అండ్ కొన్ని ఇక్కడ తీసుకున్నాను. సో అన్ని ఒకసారి కూడా రాలేదు అందుకని. అండ్ ఇవి వచ్చి చాలా క్యూట్ గా అనిపించాయి నాకు. సెంటర్ క్యాండిల్స్ యాక్చువల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇదన్నమాట. డిజైన్ అయితే భలే ఉన్నాయండి డిజైన్స్. అండ్ ఇది క్యాండిల్ మొత్తం అయిపోయాక మనం దాన్ని ఏదో ఒక లైక్ చిన్న బాక్సెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హేంజన్కి ఫస్ట్ అది నచ్చలేదంట, కాకపోతే ఇది ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట. సో ఇది బాగాలేదన్నాగా ఇది చూడని చెప్పి ఇంకోటి ఇస్తున్నాను నేను. కానీ బాగున్నాయండి, ఒక్కొక్కటి నచ్చం. బికాజ్ ఇది మొత్తం సెట్ లో 12 వచ్చాయి. 12 బాగుండాలని లేదు కదా. సో అలాగా నాకైతే డిజైన్స్ చాలా బాగా నచ్చాయి, అన్ని చాలా క్యూట్ గా అనిపించాయి. అండ్ దాని తర్వాత ఇది కూడా యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్ కోసమే తీసుకున్నానండి. యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఒక జార్స్ ఆర్డర్ పెట్టాను, బట్ నాకు అవి తర్వాత ఎందుకో నచ్చలేదు అనమాట. నచ్చలేదు ఇన్ ద సెన్స్ బాగున్నాయి, కాకపోతే ఈ సెంటెడ్ క్యాండిల్స్ కి ఇవి క్యూట్ గా ఉంటాయి అనిపించింది. సో అందుకని చెప్పి అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇది పెట్టాను అనమాట. ఆ జార్స్ ఏంటంటే నార్మల్ కిచెన్ ఐటమ్స్ లా ఉన్నాయి, ఇదేమో కొంచెం బొమ్మలు వచ్చి కొంచెం కిడిల్స్ గా క్యూట్ గా అనిపించాయి. సో అందుకే ఇవి ఆర్డర్ పెట్టా. అండ్ దీని తర్వాత బల్బ్స్, బికాజ్ బయట గార్డెన్ మొత్తం లైట్స్ పెట్టాలి కదా, అందుకని చెప్పి బల్బ్స్ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి ఎల్ఈడి స్ట్రింగ్ లైట్స్ అనమాట, చాలా బాగున్నాయి. బయట నేను చాలా షోరూమ్స్ లో అండ్ అలా కొన్ని ప్లేసెస్ లో చూసాను, మాల్స్ లో అలాగా. సో బల్బ్ సైజ్ చూసారు కదా, చాలా బాగున్నాయి అనమాట. అండ్ బ్రైట్నెస్ కూడా చాలా వచ్చింది. ఇవి 2 సెట్స్ తీసుకున్నాను యాక్చువల్లీ, బట్ 2 సెట్స్ మేము ఉంచుకోకపోవచ్చు, చూసి ఎంత కావాలో అంత ఉంచుకొని రిటర్న్ ఇచ్చేస్తాము. ఇవి యాక్చువల్లీ చాలా లెంతీ స్ట్రింగ్స్ అనమాట, 100 మీటర్స్ సంథింగ్ ఉంది. సో అందుకని కావాల్సినవి ఉంచుకుంటాం, మిగిలిన రిటర్న్ ఇచ్చేద్దాం అనే ప్లాన్ తోనే ఆర్డర్ పెట్టాను అనమాట చాలా వరకు. బికాస్ లాస్ట్ మూమెంట్ లో తక్కువే అనుకోండి, అప్పటికప్పుడు ఎక్కడ దొరకవు కదా. సో అందుకని చెప్పి రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు అని కొన్ని ఎక్స్ట్రానే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఎప్లెట్. పనిలో పని కావాల్సిన ఐటమ్స్ నేను కూడా కొనేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా ఇప్పటికీ కుదిరింది అనమాట. సో దాన్ని అయితే తర్వాత ఓపెన్ చేస్తానులేండి, దాని గురించి ఇంకా క్లియర్ గా చూడాలి నేను కూడా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా బయట కోసం అని చెప్పేసి లైక్ గార్డెన్ లో పెట్టడానికని ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఏంటో అంటే సింక్ అనమాట. యాక్చువల్లీ 1 డే కోసం అవసరమా అని అనుకోవచ్చు, కాకపోతే నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము, బికాజ్ నాకు కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని. ఇది వచ్చి టేబుల్ తో పాటు వస్తుంది అనమాట సింక్. నేను ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే త్రియాంష్ కి కూడా యూజ్ అవుతుంది కదా అని. బికాజ్ ఇంకా 1 year వచ్చేసింది, బ్రష్ చేయించాలి టీత్, ఇంకా బయట కూర్చొని కొంచెం హ్యాండ్ వాష్ చేయించడం అలా ఏమన్నా అలవాటు చేయాలి అన్నా కొంచెం ఫిట్ కూర్చొని చేయడానికి ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను ఇంకా ఇలా టేబుల్ లా ఉన్నది తీసుకున్నాను అనమాట. బికాజ్ ఇదైతే ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు, ఈజీగా తీసేయచ్చండి. ఇది జస్ట్ టేబుల్ ఫోల్డ్ చేసుకుని తీసేసేయడమే. మనం ఇంకా ఎక్కడికి వెళ్ళినా లైక్ ఇదంటే రెంట్ హౌసే కాబట్టి మనం ఇంకా వేరే హౌస్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా తీసుకెళ్ళచ్చు, క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంక ఇది తీసుకున్నా. బికాజ్ బయట ఏ హౌసెస్ అయినా కానీ బయట గార్డెన్ లో సింక్ అనేది ఇవ్వరు. సో ఫస్ట్ నార్మల్ సింకే చూసాను, కాకపోతే నాకు దానికన్నా ఇది బెటర్ అనిపించింది. త్రియాంష్ కోసమే మెయిన్ గా ఆలోచించి నేను ఇదైతే తీసుకున్నది. 2 months నుంచి అనుకుంటున్నాం తీసుకోవాలి సింక్ బయట అని, ఇంకా అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చామండి. ఇంకా ఇప్పుడైతే అకేషన్ కూడా వచ్చింది కదా, సో అందుకని చెప్పి ఆర్డర్ అయితే చేసేసామన్నమాట. యాక్చువల్ గా ఫిక్స్ చేద్దామని బయటకు వచ్చినప్పుడు తెలిసిందండి వర్షం పడుతుందని. తెలుసుంటే అసలు బయటకు వచ్చే వాళ్ళం కాదు, అందుకని ఇంకా సింక్ వరకు ఫిక్స్ చేసాం, టాప్ ఇంకా రేపు ఫిక్స్ చేయాలన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి ఎప్లేటర్ అయితే ఓపెన్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మసాజ్ కి యూజ్ అవుతుంది, అండ్ ఎప్లేటర్ షేవర్ 3 వచ్చాయన్నమాట.
ఇది నేను యాక్చువల్లీ 9 సిరీస్ కూడా ఉంది, కాకపోతే నేను 7 తీసుకున్నానండి. బికాజ్ 9 కొంచెం కాస్ట్లీగా అనిపించింది. కాస్ట్ అంటే అప్గ్రేడ్ అయ్యేది కాస్ట్ అవుతుంది కదా. అండ్ దట్టు నాకు దీంట్లో వచ్చేసి ఈ మసాజ్ ఉంది కదా, సో నాకు అది నచ్చింది అనమాట బేసిక్ గా, అందుకని ఇది తీసుకున్నాను. అండ్ ఓపెన్ చేయడానికి కష్టపడుతుంటే హేమచంద్ హెల్ప్ చేస్తున్నారు. సో ఓపెన్ చేశాక దాంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే మాన్యువల్ ఇచ్చారు, అండ్ హేమచంద్ అని పక్క నుంచి గన్ పట్టుకొని ఇసుకిస్తున్నారు అనమాట. సో అండ్ దీని తర్వాత మంచి పౌచ్ ఇచ్చారండి. యాక్చువల్లీ పౌచ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇదేమో హేమచంద్ ఇచ్చేయమంటున్నారు, తన లైక్ స్క్రూస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో వేసుకుంటారంట. నేను ఏమనంటుంటే ఇవన్నీ నువ్వు వేరే దాంట్లో పెట్టుకో, ఆ పౌచ్ ఇచ్చే నాకు అని అడుగుతున్నారు. ఇవ్వనన్నానని చెప్పేసి గన్ను చూపిస్తున్నారు అనమాట. అండ్ దీని తర్వాత చార్జర్ ఆబ్వియస్ గా అన్నిటికి ఇచ్చేవేలండి. అండ్ ఫైనల్లీ ఎపిలేటర్. అండ్ దీని తర్వాత ఇంకొకటి చిన్నది ఇచ్చారనమాట చేంజ్ చేసుకోవడానికి, అది వచ్చేసి షేవర్. చూసారు కదా వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ మధ్యలో వచ్చి, సో చాలా స్మూత్ గా అవుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ట్రై చేయాలి, నేను ట్రై చేయలేదు. బర్త్డేకి ముందు 2 days బిఫోర్ ఇంకో చిన్న పాప బర్త్డే ఉందన్నమాట, 3 years తో పాటు పుట్టింది. సో ఆ రోజు సండే, యాక్చువల్లీ ఆ రోజు నేను ట్రై చేసి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. చూడాలి ఇంకా టైం సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. బికాస్ నాకు సెలూన్ కి వాటికి వీటికి వెళ్ళే అంత టైం ఉండదు కాబట్టి ఇంకా ఇలాగే ఇంట్లో ఉన్న టైం కుట్టించుకొని చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఇది ఛార్జింగ్ పెట్టమని హేమచంద్కి ఇచ్చానండి. సో అప్పుడు తెలిసి నాకు ఇది ఇండియన్ సాకెట్ ఇచ్చారని. యాక్చువల్గా నేను ఇప్పటిదాకా యూకేలో కొన్న ప్రొడక్ట్స్ ఏది ఇండియన్ సాకెట్ రావడం నేను చూడలేదు. అంటే ప్లగ్ ఉంటుంది కదా, అది ఇండియన్ ఇచ్చారు. యూకేది వేరుగా ఉంటుంది, ఇండియాది వేరుగా ఉంటుంది. సో ఇది అందుకని చెప్పేసి పెట్టడం ఆపేశారు అనమాట. బికాస్ దాంట్లో అడాప్టర్ ఉంటుంది, ట్రావెల్ అడాప్టర్, అది యూజ్ చేసి పెట్టాలి. సో యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా చూడలేదు. అండ్ అప్పుడు నాకు డౌట్ వచ్చి నేను ఒకసారి ఇండియన్ అమెజాన్ లో ఓపెన్ చేసి చూసాను అనమాట. చూస్తే నాకు ప్రైస్ అయితే నిజంగా చాలా అంటే చాలా తక్కువ ఉందండి. ఇక్కడ నేను 89 pounds పెట్టి తీసుకున్నాను అనమాట. అది ఇండియాలో 5,999 ఉంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 7,999 ఉంది. ఇది కూడా మసాజర్ కి ఇచ్చారండి. యాక్చువల్ గా వచ్చి 7,999 ఉంది, కాకపోతే ఆఫర్ లో 5,999 ఉందన్నమాట. ఇంకా అందులో చెప్పానండి 5,999 ఉంది. సో నాకు అనిపించేసింది రిటర్న్ పెట్టి ఇండియా ఉన్నప్పుడు తీసుకుందామని, కానీ ఇండియా ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు తీసుకుంటానో అని సరే అని ఏం చేశాను అనమాట. మీకు ఎపిలేటర్ది లింక్ ఇస్తానండి కింద డిస్క్రిప్షన్ లో, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. బికాస్ ఆఫర్ ఉంది కదా. నేను చూసినప్పుడు అయితే 7,000 చేంజ్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా తగ్గింది, 5,999 ఉంది. నేను ఇప్పుడు అమెజాన్ లో చూసినప్పుడు, నేను వీడియో తీసినప్పుడు ఆల్మోస్ట్ 1 week అవుతుంది లేండి వీడియో తీసి, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఆఫర్ లో ఉంది కాబట్టి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 3 inch కోసం అని గిఫ్ట్. యాక్చువల్లీ ఇది కూడా అమెజాన్ లో ఆర్డర్ చేశానండి. బికాస్ బయట ఎక్కడ బిగ్ కాల్స్ దొరకవంటే ఆన్లైన్ లోనే చూసుకోమన్నారు. సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేసాం. యాక్చువల్లీ ఇది చాలా లేట్ ఉంది డెలివరీ. ట్యూస్డే 3 inch బర్త్డే అనమాట, కాకపోతే మండే ఉంది. ఇంకా లాస్ట్ మూమెంట్ లో వస్తుందేమో అనుకున్నాము, కాకపోతే ఇంకా ఎర్లీగానే వచ్చిందనమాట. సాటర్డేకే డెలివరీ అయిపోయింది. సో ఇంకా సండే కూర్చొని ఇది ఫిక్స్ చేసేస్తున్నాము. బికాజ్ మళ్ళీ మండే ఇంకా వేరే పనుల్లోకి వెళ్ళిపోతాం కదా, ఇంకా టైం ఉంటుందో లేదో అని చెప్పి ఇంకా అలా ఫిక్స్ చేసేస్తున్నాము. ఈ టాయ్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో చూపించండి, బికాజ్ బర్త్డే గిఫ్ట్ కదా. సో బర్త్డే వీడియోలో చూద్దరు. సో ఇదంతా ఫిక్స్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ 3 hours పట్టేసిందండి, బికాస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ మాన్యువల్ ఇచ్చాడు, చాలా చిన్న ఐటమ్స్ అన్ని వెతుక్కొని ఫిక్స్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ వాటికి స్క్రూస్ ఈజీ, కాకపోతే వన్ థింగ్ మెయిన్ ఏంటంటే అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తాడండి మాన్యువల్ లో, కాకపోతే చిన్న ఐటమ్స్ ఉండేసరికి కొంచెం టైం పట్టేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ ప్రాసెసర్ అండి. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని, కాకపోతే ఇంకా ఇప్పుడు సెట్ అయింది అనమాట. 3 hours తో పాటు నాకు కూడా కొన్ని తీసేసుకున్నానండి, నాకు కావాల్సినవి. పని అయిపోతుంది కదా అనేసి. యాక్చువల్లీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి కదా. నేను యాక్చువల్లీ ఫస్ట్ హేమచంద్ క్యాటరింగ్ ఇచ్చేద్దామని అనుకున్నారు, కాకపోతే నాకు అనిపించింది ఎందుకు అన్నట్టుగా. అండ్ దట్టు కాస్ట్ ఎక్కువ చెప్పారులేండి. ఆ కాస్టే కాకుండా అంత వర్త్ అవుతుందా లేదా, బికాజ్ అంత టేస్ట్ చూసుకోవాలి అండ్ అందరికీ సరిపోవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. సో ఓకేనా కాదా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాను అనమాట నేను. ఇంకా ఎందుకు నేను స్టార్టింగ్ నుంచి వద్దనే అంటున్నాను, పని మాత్రం ఎందుకు నీకు అంత శ్రమ ఎక్కువ అయిపోతుంది కదా అని ఇచ్చేద్దాం అన్నారు. ఇంకా అంత కాస్ట్ చెప్పేటప్పటికి నాకు ఆ కాస్ట్ లో మొత్తం అంతా అయిపోతుంది, నేను ఒక హెల్పర్ని పెట్టుకుంటా అని చెప్పాను అనమాట.
ఇంకా హెల్పర్ని అయితే చూడాలండి. సో దానికన్నా ముందు నేను జస్ట్ ఆనియన్స్ అవి కట్ చేసుకోవడానికి చిన్నవి చాపర్స్ ఉంటాయి కదా, దానికోసం వెతుకుతూ ఉన్నాను. యాక్చువల్లీ ఇది తీసుకోవాలని కాదు నా మెయిన్ ఐడియా, చిన్న చాపర్ తీసుకుందామని. అది స్టార్టింగ్ నుంచి ఇంకా చిన్న దగ్గర నుంచి నేను 4-5 అండి, అది అలా చేతిలోకి వస్తుంది, అలా ఏదో ఒకటి అయ్యి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలీదు, నా చేతిలో అస్సలు ఆగట్లేదు అనమాట. సో అందుకని కొంచెం ఈసారి ఎలక్ట్రిక్ అలా వస్తున్నాయి కదా, కొంచెం మంచివి కొంచెం కాస్ట్ ఎక్కువైనా తీసుకుందామని చూసా. 40 pounds అట్లా ఉంటున్నాయి. బట్ ఓకే, వర్త్ అయితే చాలా అనుకున్నా. ఇంకా అలా వెతుకుతూ ఉంటే నాకు ఫుడ్ ప్రాసెసర్ అనిపించింది. సో అది 40 pounds పెట్టేదాన్ని, ఇంకొక 20 pounds ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫుడ్ ప్రాసెసర్ అన్ని వచ్చేస్తాయి కదా అని అనిపించింది అనమాట. సో ఇంకా వెతుకుతూ ఉంటే ఇది కనిపించింది. ఇదైతే నాకు బాగా అనిపించింది అనమాట, చపాతీ పిండి కలుపుకోవడానికి. యాక్చువల్లీ నేను 2 జార్స్ వచ్చినాయి చూసాను, మరి ఇది ఎందుకు ఒక జార్ది పెట్టాను నాకు ఐడియా లేదు. కాకపోతే దీనికి జ్యూసర్ ఒకటి ఇచ్చారండి. జ్యూసర్ యాక్చువల్లీ నాకు అవసరం లేదన్నమాట, బికాజ్ నా దగ్గర ఆల్రెడీ జ్యూసర్ ఉంది, మిక్సర్ ఉంది విడిగా. ఇప్పటికే నా దగ్గర 2 jars ఉన్నాయి, ఇది 3rd అవుతుంది, 3rd మిక్సీ అవుతుంది అనమాట. ఒకటేమో జస్ట్ మిక్సీ చేసుకోవడానికి, అండ్ ఇంకొకటేమో లైక్ చట్నీస్ పిండి అవన్నీ మిక్సీ చేసుకోవడానికి ఒకటి ఉంది, ఇంకొకటేమో జ్యూసర్కి. అండ్ అలానే చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా, పౌడర్స్ ఏమైనా ఉన్నా దాంట్లో పట్టేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి 3rd ఇప్పుడు నేను తీసుకున్నది ఫుడ్ ప్రాసెసర్. యాక్చువల్లీ అన్ని కలిపి ఒక్కసారి తీసుకొని ఉంటే అయిపోయింది అలా అనిపించింది నాకు, కానీ ఏం చేస్తాంలేండి. అండ్ ఇదైతే అవన్నీ లోపల పెట్టేసి ఇది ఒక్కడే బయట పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను, బికాజ్ ఇదైతే డైలీ యూజ్ చేస్తాం కదా. ఇంకా జ్యూసర్ అయితే చిన్న జ్యూసర్ ఉంది, అది బుడ్డోడి కోసం అని వాడుతూ ఉంటాం. ఇంకా నుంచి నేను కూడా జ్యూసెస్ తాగుదామని ఫిక్స్ అయ్యాను, బికాస్ హెల్త్ కాన్షియస్ అవుదాం కొంచెం అని. అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే అసలు మెయిన్ ఇది ఉంటుంది కదా కింద మిక్సీ, ఇది అదే బాగా నచ్చింది. భలే ఉంది, బ్లాక్ కలర్ లో మ్యాట్ ఫినిషింగ్ లో చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇది వచ్చేసి ఒకటే జార్ ఇచ్చారండి, అండ్ దీనికి బ్లేడ్స్ ఇచ్చారనమాట. ఒకటి చాపింగ్ కి అండ్ ఇంకొకటి ఏమో చపాతీ మిక్స్ చేయడానికి. అది ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు, ట్రై చేయాలి. అండ్ చాపర్ అయితే నేను ఆల్రెడీ ట్రై చేస్తానండి ఫుడ్ ప్రాసెసర్ కి. ఆనియన్స్ అవి అయితే సూపర్ కట్ అవుతున్నాయి, నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఏంటి ఎలా వచ్చాయి ఏంటి అనేది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా. ఇంకా చపాతీ మిక్సింగ్ జ్యూసర్ ఇదైతే ఇప్పటిదాకా నేను ట్రై చేయలేదు. ఇంకా జ్యూసర్ అయితే నార్మల్ బాగానే ఉంటుంది అండి, ఎప్పుడు ఉండేదే కదా. చపాతీ మిక్సింగ్ తో చూడాలి, బికాజ్ ఈ బ్రాండ్ కూడా ఇండియాలో దొరుకుతుంది కాబట్టి ట్రై చేయొచ్చు మీరు కూడా. చాలా బాగుంది, నాకైతే ఫస్ట్ మెయిన్ గా ఫుడ్ ప్రాసెసర్ నచ్చింది. అండ్ ఇందాక హేమ్చంద్కి కూడా చెప్తున్నాను అనమాట, ఇంకా నుంచి నేను క్యారెట్ కర్రీ కూడా చేస్తాను ఎక్కువ అని, బికాస్ దీంట్లో అది గ్రేట్ చేయాలి కదా, చాలా టైం పట్టిద్ది అని చెప్పి నేను ఎప్పుడు చెయ్యాలన్నమాట. సో ఇంకా నుంచి క్యారెట్ కర్రీ కానీ క్యారెట్ హల్వా కానీ అన్ని చేసేయచ్చు, బికాస్ గ్రేటింగ్ కూడా ఈజీగా అవుతుంది కాబట్టి దీంతో. ఫస్ట్ అయితే అసలు ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని కూడా దాంట్లో ఏం ఇవ్వలేదండి, సో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంకా తర్వాత వీడియో ఏమైనా దొరికిద్దేమో అని చెప్పి చూసా, వీడియోలో కూడా నాకేం అర్థమైనట్టు అనిపించలేదు. అండ్ దాని తర్వాత అటు ఇటు ఏదో పెట్టి ట్రై చేస్తే అదే సెట్ అయింది అనమాట. ఇంకా దొరికిన ఛాన్స్ ఇంకా నుంచి ప్రతిదీ దాంతోనే వేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను అది ఎక్కడ పెట్టాలో అర్థం కాక అటు ఇటు తిప్పాను, కానీ ఫస్ట్ అది మెయిన్ పెట్టి ఆ బ్లాక్ కలర్ ఉంది కదా అది మిక్సీకి కనెక్ట్ చేసి ఆ జార్ పెట్టి దాని పైన చాపర్ది పెట్టాలన్నమాట. తర్వాత తెలిసింది. సో ఇంకా దొరికింది కదా, ఇంకా రోజు యూజ్ చేస్తున్నాం మ్యాక్సిమం. అండ్ కర్రీస్ కూడా చాలా బాగా వస్తున్నాయండి దీంతో. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక వీడియోలో నేను చూపిస్తా ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. సో ఇవన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్ అయితే. త్రియాంష్ బర్త్డేకి నాకు కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో ఇవే కాకుండా ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అవి చాలా తీసుకున్నానండి, ఇంకా అవన్నీ కూడా చూపిలేదు బికాజ్ అవన్నీ బెలూన్స్ అవి ఇంకా చిన్న చిన్నవే కదా అని. సో మెయిన్ పెద్ద ఐటమ్స్ మాత్రమే చూపించాను అనమాట. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ రాబోతున్నాయండి. మెయిన్లీ త్రియాంష్ గురించి మాక్సిమం వీడియోస్ ఉంటాయి. సో పేరెంటింగ్ గురించి, త్రియాంష్ కోసం ఏమేమి చేస్తున్నాను, ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ రెసిపీస్. ఇంకా నుంచి మేము కూడా డైట్ అంటే డైట్ కాదండి, కాకపోతే హెల్దీ రెసిపీస్ అవి తిందామని ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఆ రెసిపీస్ ఏమేమి చేస్తున్నాం అన్ని కూడా వస్తాయి. సో ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే వీడియోస్ అన్ని చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోమాకండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.